నమస్కారం వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు భారత్ డెన్మార్క్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు భావసారూప్య దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై సుప్రీంకోర్టులో విచారణ కేంద్ర నిర్ణయ ప్రక్రియ తుది దశలో ఉందని సొలిసిటర్ జనరల్ వెల్లడి నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల ఆందోళన రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్ర మంత్రి జావడేకర్ విమర్శ విద్యుత్ బిల్లులపై స్పష్టతనిచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్ ఇకపై 30 రోజులకే బిల్లులు ఇస్తామన్న సీఎం డి రఘుమారెడ్డి కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని వినతి వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్ ప్రధాని మెట్రే ఫ్రెడరిక్సన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఒక నూతన దిశ ఇచ్చేందుకు వేగిరపరిచేందుకు ఈ సమావేశం తోడ్పడుతుందన్నారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడడం ప్రమాదకరమని కోవిడ్-19 మహమ్మారి నిరూపించిందని ప్రధాని అన్నారు. ఈ దిశలో సరఫరా వ్యవస్థను విస్తరించేందుకు భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. ఇందులో భావసారూప్యం గల ఏ దేశాలైనా భాగస్వామ్యం కావచ్చని తెలిపారు. కరోనా సమయంలో ఫార్మా రంగంలో భారత్ నైపుణ్యం, సామర్థ్యం ఇతర దేశాలకు ఉపయోగపడుతోందని అన్నారు. ఆత్మనిర్భర్ అభియాన్ ద్వారా కీలక ఆర్థిక రంగాల్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పీఎం అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడంతో పాటు ఆశావహ దృక్పథంతో ఇరు దేశాలు కలిసి నడవాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు విదేశాంగ ప్రతినిధి నీతా భూషణ్ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు సంతృప్తికరంగా జరిగాయన్న ఆమె అపార నైపుణ్యం కలిగిన ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. సుస్థిర అభివృద్ధికి చర్యలు, నిర్ణీత సమయంలో అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు ఆమె తెలిపారు. भारत की फार्मा उत्पादन क्षमताएं पूरे विश्व के लिए उपयोगी रही है. हम यही प्रयास वैक्सीन के क्षेत्र में भी कर रहे हैं. कोविड-19 ने दिखाया है कि ग्लोबल सप्लाई चेन्स का किसी भी सिंगल सोर्स पर अत्यधिक निर्भर होना कितना रिस्की होता है. हम जापान और ऑस्ट्रेलिया के साथ मिलकर सप्लाई चेन को डाइवर्सिफाई करना और रेजिलियंस के लिए काम कर रहे हैं. अन्य लाइक माइंडेड देश भी इस प्रयत्न में जुड़ सकते हैं. We have had historical bilateral relations for 400 years. Well, not the two of us, but our two countries. And glad that the 400-year anniversary will be marked later on this year on a virtual celebration. This will make our bilateral ties even stronger. Today's summit marks for Denmark a milestone on our bilateral relations, on an important and forward-looking agreement on green strategic partnership. With India and Denmark joining hands together today, I am confident that we are able to overcome both the situation when it comes to COVID-19, but also when it comes to climate changes. And because of that, we are able in our cooperation to build a better future for our people. మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ మాఫీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం తెలియజేసింది. కరోనా సమయంలో రుణాలపై మారటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ రుణాల వడ్డీ మాఫీ అంశంపై నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుది దశలో ఉందని న్యాయస్థానానికి తెలిపారు. గత విచారణలో కోర్టు కోరిన వివరాలను సమర్పించేందుకు మరికొంత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది.
ఇక సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను ఇకపై వాయిదా వేయడం కుదరదని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. కోవిడ్ మహమ్మారి, ఇటీవల వివిధ రాష్ట్రాల్లో సంభవించిన వరదల్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో జరగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను 2-3 నెలలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా యూపీఎస్సీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ పరీక్షలు వాయిదా వేయడం వల్ల అభ్యర్థులే నష్టపోతారన్నారు. ఈ అంశంపై మంగళవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధితో పాటు తెలంగాణ, ఏపీల మధ్య ఏర్పడిన జల వివాదాల పరిష్కారం కోసం వచ్చే నెల 6వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లేవనెత్తిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ కౌన్సిల్లో సీఎం కేసీఆర్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. సమావేశానికి రావాలంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం సమాచారం పంపింది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. నెలవారీ విద్యుత్ బిల్లుల కోసం 30 రోజులకు ఒకసారి మీటర్ రీడింగ్ తీయాల్సిండగా 31 నుంచి 40 రోజుల మధ్య రీడింగ్ తీస్తుండడం వల్ల వినియోగదారులపై భారం పడుతోందని తెలిపారు. ఇకపై 30 రోజులకే మీటర్ రీడింగ్ తీసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రీడింగ్ తీయడంలో జాప్యం జరిగినా ఖచ్చితమైన బిల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారులకు సందేహాలుంటే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారుల్ని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులతో పాటు వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా స్టెబిలైజేషన్ చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లాను బిగించాలని సూచించారు. గ్రామంలోని వైకుంఠ ధామాలు, డబుల్ బెడ్రూమ్ కాలనీలకు నీటి కనెక్షన్ ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వ్యవసాయ రంగాన్ని మరింత దిగజార్చే విధంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గవర్నర్ను కలిసేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు భారతీయ సాగు రంగానికి గొడ్డలి పెట్టంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకించడంలో టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ది లేదంటూ ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ అసమర్థతతో తెలంగాణలో రైతులకు పంట బీమా లేకుండా పోయిందంటూ ఉత్తమ్ ఆరోపించారు. తీవ్రమైన అవరోధంగా పరిణమించబోతున్న వ్యవసాయ వ్యతిరేక చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పి మా మనవి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక 10 నిమిషాలు పడుతుంది ఓపిక వినాలని చెప్పి కోరుకుంటున్నా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ రూపంలో ఉన్న 3 వ్యవసాయ బిల్లులను ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్న ఈ 18 ప్రతిపక్ష పార్టీలు బీజేపీ భాగస్వామ్యమైన అకాలీదళ్తో సహా బీజేపీ భాగస్వామ్యమైన బీజేడీతో సహా ఈ బిల్లులను వ్యతిరేకించిన రాజ్యసభలో అప్రజాస్వామికంగా ఈ బిల్లుని పాస్ చేసుకుని చట్టాలు చేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని కోట్లాది రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి తమరికి మద్దతుగా ఉన్న అదానీ, అంబానీ, అమెజాన్ సంస్థలకి లాభం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి స్పష్టంగా మరోమారు మేము మనవి చేస్తున్నాం. పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లుల్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లులపై కాంగ్రెస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ కుయుక్తులకు రైతులు పడిపోరని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ వ్యవసాయ సంస్కరణల్ని ప్రతిపాదించిందని జావడేకర్ గుర్తు చేశారు. जिस तरह से किसान आंदोलन के नाम पर अपनी राजनीतिक रोटियां सेकने का काम कांग्रेस कर रही है वो निंदनीय है और कांग्रेस दोगली नीति अपनाती है. जब चुनाव में गए थे तो उनके मैनिफेस्टो में यही वचन थे जिसका निर्णय अभी सरकार ने किया. जो बिल पास हुए वही तो बिल पास करने की बात उन्होंने कही थी कि ट्रक से आप अच्छा खासा
ट्रैक्टर लाके उतारते हो और उसको जलाते हो, ये जानबूझ के टीवी का पब्लिसिटी लेने के लिए इस तरह का काम किया। मैं पत्रकारों को बधाई देता हूं जिन्होंने ये राज खोला, जिन्होंने ये सच्चाई दिखाई, और कांग्रेस पूरी तरह से आज बेनकाब हो गई जनता के सामने। यही कांग्रेस का आंदोलन है और इसी तरह से वो किसानों को गुमराह करने का प्रयास कर रहे हैं, लेकिन किसान गुमराह होने वाला नहीं है। किसानों को मालूम है खरीद शुरू हो गई है, एमएसपी जारी है, एपीएमसी भी मजबूत है और मजबूत तरीके से खरीद शुरू हो गई है, तो अब क्या बचा? పట్టణాల్లో పేరుకుపోయిన దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వడంతో పాటు ప్రజల ఆస్తులపై వారికే హక్కులు కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలియజేశారు. నివాసిత ఇళ్ల హక్కులపై ప్రజలు సమస్యలపై మున్సిపాలిటీల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలతో కేటీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజల్ని పాల్గొనేలా సమాయత్తం చేయాలంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో మంత్రి హరీష్ రావు పర్యటించి పలు పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రాష్ట్రంలో 7 లక్షల పెళ్లిళ్లకు ఇప్పటివరకు ప్రభుత్వం 5,555,000 కోట్ల రూపాయలు సహాయం అందించిందని మంత్రి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో 3,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కాలనీలు నిర్మించామని చెప్పారు. లబ్ధిదారులు త్వరలోనే తమ సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ విద్యుత్ మీటర్లను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి గారు మన నాయకుడు మన కేసీఆర్ నిర్ణయం చేస్తారు ఎవరికని, ఆయన ఎవరికి చేసినా కూడా మరి మళ్ళీ మా జతకు మీరు కారు గుర్తోలని తోలితే ఏమైందంటే మేము ఇంకా మంచిగా పని చేయగలుగుతాం, మీకు ఇంకా సేవ చేయగలుగుతాం. నేను ఏం చెప్పినా చేసినవి చెప్పినా చేస్తా అన్నవి మాట ఇచ్చిన మీకు నేను చేస్తున్నవి తప్పేమైనా ఉన్నాయా? 1000 పింఛన్లు వస్తలేవా? కళ్యాణ లక్ష్మి వస్తలేదా? కాళేశ్వరం నీళ్లు రాలేదా? కేసీఆర్ కిట్ రాలేదా? ఇవాళ కొన్ని పనులు అయినాయి. మరి 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తలేదా? పండిన పంట అంతా కొంటలేమా? ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. మీరు ఒక 2-3 పనులే పెద్దగా అడిగింది. ఇంత మోరీలు, మీకు పెద్దగా ఇన్న ఇళ్లు, ఇది కుల సంఘాల భవనాలు, ఈ 3 ముచ్చట్లు అడిగింది. ఈ 3 కూడా నేనేమన్నా సగం ఇప్పుడు చేస్తా, ఒక 6 నెలలు టైం ఏంది, ఇంకొక 6 నెలల లోపల మిగతా సగం కూడా చేస్తానా, నేనే చేసుకొని వస్తా, మళ్ళా నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తా. కానీ ఇంకా దిప్పకూడదు జరిగింది, గదిలో దిప్పకూడి వస్తా, మళ్ళా శాంక్షన్ చేసుకొని మీ పనులన్నీ కూడా ప్రారంభం చేస్తా. రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆస్తులపై రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థకు చెందిన భూములు, ప్లాట్లు, బిల్డింగ్స్, ఆఫీస్, కమర్షియల్ స్థలాల వివరాల్ని కాలనీల వారీగా విభజించి అందజేయాలని ఆదేశించారు. వీటిని ప్రస్తుతం అనుభవిస్తున్న వారు, వాటి విస్తీర్ణం, విలువ, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి జాబితా రూపొందించాలని సూచించారు. వీటిలో నిరర్ధకమైన ఆస్తులెన్ని, ఉపయోగించబడుతున్న ఆస్తులెన్నో సవివరంగా తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, గృహ నిర్మాణ శాఖ సిఈ శ్రీనివాస్, సెక్రటరీ అరుణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆనందకరమైన బాల్యం, బంగారు భవిష్యత్తే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు అందిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందుతోంది. కరీంనగర్ జిల్లాలో పథకం అమలు తీరుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్రామం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కన్నాపూర్ గ్రామం. జనాభా 2300. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం మండలంలోనే ఆదర్శ కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ 70 మంది లబ్ధిదారులుండగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోషణ మాసోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని బాలింతలకు, గర్భిణీలకు, పిల్లలకు, మహిళలకు పోషణ మాసోత్సవాల ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. సమతుల ఆహార ఆవశ్యకతను వివరిస్తూ అందుకు కావలసిన పదార్థాలను స్వయంగా అందజేస్తున్నారు. సెంటర్ల పర్యవేక్షణ, పిల్లల బిడ్డల సంరక్షణ అనేది ముఖ్యంగా చూడడం జరుగుతుంది. ఇప్పుడు పోషణ మాసం సెప్టెంబర్ నెలలో
దేశవ్యాప్తంగా కూడా చేపట్టడం జరిగింది. ఈ పోషణ మాసం అనేది ప్రతి సెప్టెంబర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 2018 మార్చి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లలందరూ పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లలందరి బరువులు ఎత్తులు చూడడము, పోషకాహార లోపం లేని దిశగా మరి చర్యలు తీసుకోవడానికి గాను వాళ్ళ ఎవరైనా ఎత్తు బరువు సరిగ్గా లేనట్టయితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడము, వారికి గ్రోత్ చార్ట్ గురించి అవగాహన కల్పించడము, తగిన ఆహారం పోషకాహారం తీసుకోవడం గురించి, అందుబాటులో ఉన్న ఆహారం న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవడం గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక జిల్లా విషయానికొస్తే రూరల్ ప్రాజెక్టులో మొత్తం 202 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు 11,642 మంది సమతుల ఆహారం తీసుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి పోషణ మాసోత్సవాలు చేసుకుంటున్నాం నెలంతా. అంతకుముందు కోవిడ్ లేకముందుకు అన్ని వంటకాలు చేసి వంట ప్రదర్శనతోటి తల్లులకు అవగాహన కల్పించి పెట్టేది. ఇప్పుడు కోవిడ్ ఉన్నందున ఈ మన తల్లులను ఒక గ్రూపుగా చేసి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అదే మెసేజ్లు మేము సెక్టార్ గ్రూప్ చేసుకున్నాం. ఆ సెక్టార్ గ్రూప్ నుంచి అంగన్వాడీ టీచర్లు పంపిస్తున్నాం. టీచర్లు తల్లుల గ్రూప్కి పంపిస్తున్నారు. అందులో సర్పంచ్, ఎంపీటీసీ తల్లులందరినీ గ్రూప్ చేసుకున్నారు. ఆ మెసేజ్లు ఆ తల్లులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టీవీలో చూడమంటే కూడా వాళ్ళు చూడరని కూడా నేను లింక్ పెడుతున్నాను. మాకు గ్రూప్ చేసుకున్నాము. గ్రూప్లో అన్ని మెసేజెస్ ఈ లింక్ పెట్టి మళ్ళీ వాళ్ళు మీరు చేయిస్తున్నారా లేదా అని అడుగుతున్నా. వాళ్ళు చేయించినవి కూడా వాళ్ళు కలర్ వేయించినవి, వాళ్ళు రైమ్ చెప్పినవి అవన్నీ నాకు మళ్ళీ వాళ్ళు నాకు గ్రూప్లో పెడుతుండ్రు. నేను మా పై ఆఫీసర్లో పెడుతున్నా. ఒకవేళ ఇంటికి కూడా పోయి చేయించకపోతే కూడా ఇంటికి పోయి వాళ్ళతోటి చేయించి వస్తున్నా. ఇప్పుడు అక్కడ పెట్టిన పోషకాలన్నీ ఇప్పుడు బెల్లం తింటే బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఆకుకూరలలో ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ మనకు ఒంటికి పట్టాలంటే అన్ని తినడమే కాదు, ఈ వాటితో పాటు నిమ్మకాయ పులుపు వస్తువులు తింటే ఐరన్ మనకు ఒంటికి పడుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను అంగన్వాడీ కార్యకర్తలు స్వయంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేందుకు పాటించాల్సిన విధానాలను తెలియజేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తల పనితీరుపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ పోషకాలతో కూడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తున్నారంటూ చెప్తున్నారు. ప్రభుత్వం చేయూత, అంగన్వాడీల కృషితో తాము సంతోషంగా ఉన్నామంటున్నారు. అంగన్వాడీలో ఫుడ్ బాగుంటుంది. ఇక్కడ నేను గర్భవతిలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి తినేదని. పిల్లలకి 6 months తర్వాత బాలామృతం ఇస్తారు. అందులో పప్పులు, అందులో శనగపప్పు అన్ని మిక్స్ అవుతాయి, పప్పులు మిక్స్ అవుతుంటాయి. అందులో దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాళ్ళు చేతులు అని బలంగా మంచిగా ఉంటారు. అది కంపల్సరీ పెట్టాలి పిల్లలకి. పెట్టని వాళ్ళు ఎట్లా మేడం అనేది చెప్పింది, ఎంత పెడితే ఎట్లుంటుంది అనేది మేడం చెప్పింది మాకు. అందుకే కంపల్సరీ అది పెడుతున్నాం మేము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమకు బాలు అందించిన విశేష సేవల్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఈ పురస్కారం ప్రకటించాలని జగన్ కోరారు. కాగా బాలు కుమారుడు ఎస్పీ చరణ్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి భారతరత్న పురస్కారానికి అర్హులని అన్నారు. మరోవైపు బాలు పేరిట నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి సూచించారు. రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సిడిఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే, వాయుసేన చీఫ్ భదౌరియా, నావికా దళాధిపతి కరంబీర్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ చైనా మధ్య ఎల్ఏసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ కోవిడ్-19 పై రూపొందించిన వెబ్ పోర్టల్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించారు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన సమాచారం అంతా ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు జాతీయ క్లినికల్ రిజిస్ట్రీని కూడా విడుదల చేశారు. ఈ రిజిస్ట్రీలో దేశంలో కరోనా పరీక్షలు, చికిత్స, నిబంధనల అమలు తదితర వివరాలుంటాయి. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ కరోనా టీకా తయారీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. Take care of two issues in the country, right nutrition for the people and right lifestyle habits about physical activity and all. We can actually take care of the major part of the health. And of course then aided by many other factors like
good quality water, good quality sanitation, good quality air, environment. A strategy has to be planned whereby we can actually ensure that whatever good work has been done and whatever the outcomes of that research are, they are in some manner or the other, by making a good quality public health movement, we are able to ensure that they are delivered to the common people of India. దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 50 లక్షలు దాటాయి. జూన్లో 1,00,000 మంది వైరస్ నుండి కోలుకోగా గత 11 రోజుల్లో 10 లక్షల మంది వైరస్ నుండి బయటపడ్డారని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా తాజాగా 82,170 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 60 లక్షలు దాటాయి. ఇందులో 9,62,640 పాజిటివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా రాష్ట్రంలో తాజాగా 1,378 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం నాడు వైరస్ 1932 మంది నుంచి కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,50,000 దాటింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన పాలమూరు జిల్లా ఇప్పుడు అభివృద్ది పథంలో పరుగులు పెడుతోందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ఆలోచించే వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంట్లో వ్యతిరేకించామని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ విధంగా రైతులను ఈరోజు ప్రాజెక్టు కానీ ప్రతి ఒక్కటి కానీ చేసి ఒక నిర్మాణాత్మకంగా తీసుకుపోయే పరిస్థితిలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈరోజు చేస్తున్నాడో ఏదైతే ప్రతి మన ఫ్రీ కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఈరోజు కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ఇటువంటి అభివృద్ధి చేస్తూ వచ్చిన ఉత్పత్తి పైన కూడా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు వేదికలు అని చెప్పి కానీ క్లస్టర్స్ అని కానీ రేపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ తయారు చేసి రైతులకు ఇంత పెద్ద ఎత్తున అంటే రైతుకు భరోసా ఇస్తుంది అనమాట. చేసిన ఈరోజు ఆలోచన విధానము రేపు ముందు రోజుల్లో కూడా చాలా ఇదే రైతు చాలా సుఖ సంతోషాలతో ఉంటారనే నా యొక్క అభిప్రాయం. పాలమూరు జిల్లా అనే కాదు, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక యూనిట్గా మన ముఖ్యమంత్రి గారు ఒక యూనిట్గా తీసుకొని ఇక్కడ ఒక చిన్న భేదాభిప్రాయం లేకుండా కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే పరిస్థితి రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2-3 years కంప్లీట్ అయిపోతుంది. మరి రైతుల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నది కూడా చూపించాలి కదా. ఎక్కడుంది వాళ్ళు ఉండే రాష్ట్రాల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉండే దగ్గర ఇటువంటి పరిస్థితి ఏడ ఉన్నది? 24 గంటలు కరెంట్ ఇస్తుండ్రా? ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తుండ్రా? ఈరోజు దేశవ్యాప్తంగా 70,000 క్యూసెక్ల 70,000 టీఎంసీల నీరు వృధా అవుతున్నాయి. కేవలం మనకు ఒక 40,000 టీఎంసీల నీరు అయితే 40,000 టీఎంసీల నీరు దేశానికి మొత్తానికి సరిపోతాయి లెక్కల ప్రకారం. ఇది ఏదో చెప్పింది కాదు, కంప్లీట్ సెంట్రల్ వాటర్ బోర్డు చెప్పిన విషయం ఇది. మనం మాట్లాడిన విషయాలు కావు ఇవన్నీ. కేవలం మన తెలంగాణ రాష్ట్రం ఒకటే ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటి సౌహృదయం గల వ్యక్తి, రైతులపైన కానీ బీద ప్రజలపైన కానీ ప్రేమ గల మనిషి కాబట్టి మన దగ్గర ఇటువంటి పరిపాలన జరుగుతుంది. ఈరోజు బంగారు భారత్ అవనే లక్ష్యంగా భవిష్యత్ తరాల్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషకాహార మేళా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలిస్తోంది. పోషకాహార లోపం రాకుండా బాటలు వేస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పథకం కొనసాగుతున్న తీరుపై ప్రత్యేక కథనం. గర్భిణీలు, బాలింతలు, పారిజాత శిశువులు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా చేపట్టిన పోషకాహార పంపిణీ పథకం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. పోషణ మాసం సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పోషకాహార మేళాను అధికారులు ఏర్పాటు చేశారు. పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. మా సెక్టార్కి వచ్చేసి మాకు బెనిఫిషియర్స్ తల్లులు ఒక 15 మంది ఉంటారు, గర్భిణీ బాలింతలు. ప్రీ స్కూల్ పిల్లలు ఒక 25 మధ్యలో ఉంటారు. టీహెచ్ఆర్ పిల్లలు వచ్చేసి 45 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి రోజు ప్రీ స్కూల్ నడిచినప్పుడేమో పిల్లలు ఇక్కడనే ప్రీ స్కూల్ టైము యాక్టివిటీస్ టైం టు టైము వాళ్ళకు ఫీడింగ్ అన్నీ ఇచ్చేది.
మహదేవ్పూర్లోని 225 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే చేసి అవసరమైన వారందరికీ పోషకాహారాన్ని అందజేస్తున్నట్లు సిపిడిఓ రాధిక తెలియజేశారు. బాలింతల్లో రక్తశాతంతో పాటు చిన్నారుల్లో బరువును నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు. కరోనా కారణంగా ఇంటింటికి కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఆయా కేంద్రాల పరిధిలోని వారితో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఇక్కడ మా ప్రాజెక్టు పరిధిలో 227 కేంద్రాలు పనిచేస్తున్నాయి. దాంట్లో 214 మెయిన్ కేంద్రాలు, 13 మినీ కేంద్రాలు. ఈ కేంద్రాలలో మనము ఈ కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా అంటే కేర్ తీసుకుంటూ దానిలో అంటే ముఖ్యంగా పోషణ అభియాన్ కార్యక్రమం అనేది గత 2018 సెప్టెంబర్ నుండి ఇక్కడ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ మంత్లో పోషణ్ మా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అంతకుముందు అంటే బాగా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు కోవిడ్ కారణంగా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు సెంటర్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ప్రతి కేంద్రంలో మనము రోజుకొక 5 చొప్పున. అంగన్వాడీ కార్యకర్తలు తమకు అందిస్తున్న సేవలను స్థానికులు ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. విలువైన ఆరోగ్య సూచనలతో పాటు అమూల్యమైన సలహాలిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను గర్భవతి ఉన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కేంద్రంలో 3 monthsకి రాయించుకున్నాను. అప్పటి నుంచి మేడం నెలకి 25 నుంచి 26 ఏ మంత్స్ ఎన్ని డేస్ ఉంటే అన్ని గుడ్లు, పాల ప్యాకెట్లు, పప్పు ఇక్కడికి వచ్చి నేను తిని వెళ్ళేదాన్ని. పాలకూర, పప్పు, సాంబారు ఏది చేస్తే అది మాకు ఆరోగ్యానికి సరిపడా విటమిన్స్ అన్ని లభించేలా ఆహారం అందించేవారు. నేను డెలివరీ అయిన తర్వాత కూడా ఇక్కడ మాకు పాలు, అన్నం, ఎగ్స్ డైలీ ఇచ్చేవారు. ఇప్పుడు మా పాపకి 5 months రన్నింగ్. ఇప్పటికి కూడా నేను రోజు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదే సమయంలో కర్నూలు జిల్లాలో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని సాగర్లోకి విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 6,69,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 20 గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఏపీ అధికారులకు సమాచారం అందిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శ్రీరామ్ సాగర్, మేడిగడ్డ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. అయితే రాబోయే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలియజేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, డెన్మార్క్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు, భావసారూప్య దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై సుప్రీంకోర్టులో విచారణ, కేంద్ర నిర్ణయ ప్రక్రియ తుది దశలో ఉందని సొలిసిటర్ జనరల్ వెల్లడి. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల ఆందోళన, రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్ర మంత్రి జావడేకర్ విమర్శ. విద్యుత్ బిల్లులపై స్పష్టతనిచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్, ఇకపై 30 రోజులకే బిల్లులు ఇస్తామన్న సీఎండీ రఘుమారెడ్డి. కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని వినతి.